We are giving the plethora of options for the citizen to choose. Sir, సార్ డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఆధార్ కార్డు కానివ్వండి, దీనివల్ల కానివ్వండి కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది. ఈ డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది. ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందా? I think I don't understand Telugu, but your concern was data security, if I understood right. Yes. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, before you send a message, the message gets encrypted, and then when it receives by your friend or family, that's where it gets decrypted. So WhatsApp cannot read any message, and that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So data will be stored either in the government servers or the user's phone. If we send the phone certificate, then it will be in the phone, or if user is sharing any information, it will be in the government server. So data is 100% secured and with the government. సార్ చిన్న డౌట్స్ అని, ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ, సీఎం గారు కానీ, మీరు కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి 500 పైచులకు సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా? అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేదా అవుట్సోర్సింగ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఏమైనా ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందా? ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్. ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం, రాష్ట్రం పరంగా వెనకబడతాం. సర్వీసెస్ అనేది వీ వాంట్ టు మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్. సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది, ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, దట్ విల్ కంటిన్యూ. సో ఎక్కడ దీనివల్ల ఉద్యోగాలు పోతాయి, రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాదు. సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం, పేమెంట్ జరిగిపోతుంది, లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్ అవుతుంది. కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్, లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా? లేదు అప్లై చేయగానే ఇతను దానికి పలానా టైం లోపల మీకు ఈ సర్టిఫికేట్ వస్తుంది అని ఏమైనా ఒక టైం బౌండ్ పెట్టారా? ఎనీ టైం బౌండ్? ది ఐడియా ఇస్ ఆల్ సర్టిఫికేట్స్ విల్ బి డెలివర్డ్ రియల్ టైం. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఆర్టీజీ ఆధ్వర్యంలో వీఆర్ క్రియేటింగ్ డేటా లేక్. డేటా లేక్ అంటే సిటిజన్కి సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒకే ఒక రిపాజిటరీలో పెట్టాలనేది మా లక్ష్యం. అది పెడితే సీమ్లెస్గా ఆ సిటిజన్కి సంబంధించిన, ఆ ఇంటికి సంబంధించిన సర్వీసెస్ సీమ్లెస్గా వాళ్ళకి అందచేయగలుగుతాం. సో ఐ బిలీవ్ ఆల్మోస్ట్ 80-85% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి డెలివర్డ్ సీమ్లెస్లీ. బ్యాలెన్స్ 15% సర్వీసెస్ ఏదైతే సీమ్లెస్గా డెలివర్ చేయలేమనేది వెనకాల కొన్ని సంస్కరణలు తీసుకురావాలి, కొన్ని చేయలేం కూడా. ఎందుకంటే దేర్ ఆర్ సర్టన్ లీగల్ రామిఫికేషన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్. సో నేమ్ చేంజ్ ఉంది, అది సీమ్లెస్గా ఉండదు, దెర్ ఇస్ అ ప్రాసెస్. బట్ ఆ ప్రాసెస్ మొత్తం మేమే ట్రిగర్ చేస్తాం. సిటిజన్ అనే వ్యక్తి వేరే ఎక్కడికి వెళ్ళకుండా, ఏ ఆఫీస్ చుట్టూ తిరగకుండా డెలివరీ చేసే బాధ్యత, వాట్సాప్ ద్వారా డెలివరీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నెంబర్ 2, ఆన్ సెక్యూరిటీ విషయం పైన ఒక ప్రశ్న వచ్చింది. ఐ జస్ట్ వాంటెడ్ టు ఆన్సర్. దిస్ ఇస్ బియాండ్ వాట్సాప్. ఇప్పుడు నా సర్టిఫికేట్ కావాలంటే నేను నా ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆధార్ నంబర్కి సీడ్ అయిన ఫోన్ నంబర్, అంటే ఆధార్ సెంటర్లో మీరు సీడ్ చేస్తారు ఫోన్ నంబర్, ఆ ఫోన్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే యూ హ్యావ్ అన్లాక్డ్. సో మీ ఆధార్ నెంబర్తో నేను డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోలేను, అది స్టాండ్. బట్ ప్రజలు కూడా కోరేది ఏంటంటే ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి. మీరు ఎవరంటే వాళ్ళు ఏదంటే అది నంబర్ చేయొద్దండి, ఈ ఒక్క నంబర్కే, ఏదైతే 9553300009 ఈ ఒక్క నంబర్కే షేర్ చేయాలి. ఈ నంబర్లో ఎలాంటి ఎర్రర్స్ రావు, అంటే ఒక్క నిమిషం పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే ఈరోజు స్ట్రెస్ టెస్ట్ చాలామంది వచ్చి ఈరోజు పడతారు, గ్యారంటీగా సర్వర్స్ కింద పైన డాన్స్ చేస్తే దాంట్లో ఎలాంటి డౌట్ నాకు లేదు. జనరలీ 1-2 days ఇది ఉంటుంది ఈ ఛాలెంజ్. మేము అనుకునేది అంటే, ఇప్పుడు ఒక సిటిజన్ సర్వీస్ ఎక్కడైనా ఆగింది, జనరల్గా నేను చూసా, నేను ఏదైనా ఈ కామర్స్ పోర్టల్తో కానివ్వండి, లేదంటే హెల్త్ పోర్టల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఏదో ఒక పాయింట్లో
నేను ఎగ్జిట్ అవుతే వాళ్ళు రిమైండ్ చేస్తారు పలానా పాయింట్లో మీరు ఎగ్జిట్ అయ్యారు, వాట్ ఈస్ ద ఇష్యూ, ఓకే సార్, త్రూ అ బాట్. సిమిలర్ మోడల్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర. సో ఒక సిటిజన్ ఏదో కారణం వల్ల ట్రాన్సాక్షన్ ఎక్కడ ఆగుంటే వీ విల్ ప్రోయాక్టివ్లీ రీచ్ అవుట్ టు ద సిటిజన్. ఇన్ phase 2 విల్ రీచ్ అవుట్ టు ద సిటిజన్, రియల్ టైమ్ విల్ ఎంగేజ్. Meta, zero. They're a platform. They're the highway, so we didn't pay for the highway. You could have gone for an easier number. Just Dial has like 10 8s. Maybe you could have tried 10 4s or 5 10s or 10 It was 5s. very difficult to get a number, boss. Everyone has taken over all the fancy numbers. That was the challenge. Okay. Okay. Then Then it's easy. 955230009. a little bit difficult actually. Yeah. But Fair enough. people will get used to it. Yeah. So will the servers of this, the servers hosting this data, will they be located in Andhra Pradesh itself? Yes, they are in the state resident data hub, SRDH. State Okay. resident data hub. The servers are under the physical custody of the state government. Okay. So the data of Andhra citizens will not be hosted outside the boundaries of Andhra Pradesh. Okay. Okay. Sir, Yes, sir. That's what I. Yeah. sir, you are offering more than 150 services, 154 services. If there is any problem getting the reply or clarification, is there any human interface for a toll-free number like that? No, we want to completely automate it. We want it to be AI enabled. And we want to interact only through this platform. So that has been our stand we have taken. The satisfaction level will be more with any interface, something. If I So there is a debate on it, but as of now, we want to use this as the only highway of interaction at this junction. We have not thought through beyond that. Sir, there is no. Sorry? అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అనేది నిరుపేద కుటుంబాలు ఆదుకునేదానికి చాలా చాలా అవసరం. కానీ ప్రజాప్రభుత్వ ఆలోచన ఏంటంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేవలం అప్పులు తీసుకుని సంక్షేమం చేస్తే రాష్ట్రం చాలా ఇబ్బంది పడుతుంది. సింపుల్ పాయింట్. సో ఇప్పుడు ఎట్లయితే మేము వెళ్ళి కంపెనీస్ చెప్తున్నామో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మేము నెంబర్ 1 ఉంటాం, ఎట్లయితే ఆర్సిలర్ మిత్తలకి మేము డెలివరీ చేసామో వాళ్ళు ఎందుకు ఈరోజు పెట్టుబడి పెడుతున్నారు అనేది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, నథింగ్ ఎల్స్. సో నా క్వశ్చన్ సింపుల్గా ప్రజలు కూడా అలానే చేయాలి, సిటిజన్స్ కూడా అట్టనే సర్వీసెస్ డెలివరీ చేయాలి. సో పద్దాక అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రజలు తిరగకూడదు. ఈరోజు టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది, కానీ ఇది నిజంగానే సాధించాలి. 100కి 100% సాధించాలంటే ఒకటి డేటా పకడ్బందీగా ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, కొన్ని చట్టాల్లో కూడా సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో phase 1 మేము చేసాం, phase 2లో కూడా కొన్ని చట్టాలు సవరణలు మేము తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము చూసుకుని చేసే బాధ్యత తీసుకుంటాం. Sir, there is no grievance registration option in that. There is only tracking option. Yes, we is have there. taken only tracking as the primary focus. So why there is no grievance registration option? Because we believe that we will deliver all the services first to the citizen. Uh, Then we will take that task up. Another question, One sir. second, just allow them to finish. What if someone lost his phone and his data was stolen? Sir, see, with all fairness, so what happens is if you have done a transaction and you have received a certificate, transaction ends. So when you again apply, you will have to again Aadhaar authenticate to open the doors. It is not that you have done it once and you are in. So you have to again open your doors. So suppose you lose your phone, since your transaction is already complete, I don't see any challenge there. But then if I lose my phone with all my photos, I have lost it unless I back it up in a cloud. That challenge still exists. In case of certificates, you can generate certificates that are already there in the repository, but Correct. some certificates need to be generated after due verification. Just like if
I've lost my passport and I want to raise a complaint. Exactly. I applied for that, but that cannot be generated in real time. Exactly. So, are you going to give any citizen charter or timeline for those kind of certificates? Absolutely, we are going to do that. So we are first focused on getting out all the services that can be delivered real time. That's been a primary focus. As you rightly said, and I have also made a statement that close to 15 to 20% what you have raised will be there. So that also I don't want to give a charter right away now. I want to go back to the department. I've asked all the departments to look at each and every process. I have challenged them on how can we reduce it and what parts of that process can actually be streamlined and automated, what parts of it require human intervention. There will be processes that require human intervention. For that, we will come out with a citizen charter. We will do that. Sir, I have one question. Just one second. రిఫార్మ్స్ కొత్తగా తీసుకొచ్చి ప్రజలకి దగ్గరికి చేసే ప్రయత్నం. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అంటే ఇప్పుడు సంస్కరణలు అనేది మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం జరిగింది. అన్నగారి దగ్గర నుంచి బాబు గారు వరకు కూడా సంస్కరణలు అనేది రొటీన్గా చేసుకుంటూ వచ్చారు. ఇదేం కొత్త కాదు. నా ఆలోచన ఏంటంటే సిటిజన్, ఎందుకంటే పాదయాత్ర తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. ఈరోజు కూడా నేను గుర్తుపెట్టుకున్నాను. అన్ని సమస్యలు నేను ఒకే రోజు పరిష్కరించలేను. కానీ పాదయాత్ర తర్వాత నా ఆలోచన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, మాన్యువల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎలా తగ్గించాలి, అహర్నిశలు నేను ఆలోచించా. ఆ ఆలోచించి వచ్చిన ప్రోడక్ట్ ఇది. సో వాట్సాప్ ఒక రోడ్, బట్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. సో దట్ ఈస్ ది బ్యూటీ. సో వాట్సాప్ ఈజ్ ప్యూర్లీ అ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ యూజింగ్. సో అదే చిన్న సర్టిఫికేట్స్ విషయంలో కూడా సార్ కొంతమంది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ స్టడీ చేసినప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టకపోవడం వల్ల సర్టిఫికేట్స్ ఆపడం ఇలాంటి సమస్యలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాటిని కూడా ఇందులో ఏమైనా యాడ్ చేసేటువంటి అవకాశం ఉందా? 100% వీఆర్ గోయింగ్ టు యాడ్. వీఆర్ గోయింగ్ టు యాడ్ 100%. నో సెకండ్ థాట్స్. క్యూఆర్ కోడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఒక పేపర్ ఉంది. సర్టిఫికేట్ ఈజ్ అ పీస్ ఆఫ్ పేపర్ రైట్ నౌ. టెక్నికల్ పేపర్ అంటారు, సెక్యూరిటీ పేపర్ అంటారు, అనేక రకాల పేర్లు పెడతారు దానికి, ఆ కాగితానికి. కొన్ని మందంగా ఉంటాయి, కొన్ని పల్సగా ఉంటాయి కాగితాలు. ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో క్యూఆర్ కోడ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రాక్టికల్. ఇప్పుడు మీరు పేమెంట్లు చేయాలనుకోండి, ఎక్కడ వెళ్ళి బడ్డీ దుకాణంలో తోపుడు బండి దగ్గర ఏమైనా కొనాలి, టిఫిన్ తినాలి, ఆర్ కూరగాయలు కొనాలంటే సింపుల్గా క్యూఆర్ కోడ్ పెట్టుంటారు. ఆ క్యూఆర్ కోడ్ పైన ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి కదా ఈరోజు, రియల్ టైంలో జరుగుతున్నాయి. 5 స్టార్ హోటల్ దగ్గర నుంచి తోపుడు బండి వరకు జరుగుతుంది. సిమిలర్ ప్రాసెస్ వీ వాంట్ టు ఇంప్లిమెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ వీల్ మేక్ ఇట్ స్ట్రీమ్ లైన్. దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన అవసరం ఉంటే తప్పనిసరిగా అదొక యాక్ట్ కూడా క్రియేట్ చేసి విల్ బ్రింగ్ దట్. సో అప్పుడు కోర్టులో తప్పట్టేదానికి ఉండదు. సార్ ఒకటి, సిన్స్ ది పొలిటికల్ డిస్కషన్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ రెడ్ బుక్, ఐ హావ్ వన్. We are not discussing politics in this Only one question. No, I will not discuss politics. With all due respect, we have partners here. We should respect them. I cannot discuss politics in this forum. మంత్రి గారు, కంబైన్డ్ ఏపీలోను 97లో సిటిజన్ చార్టర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. Yes. అప్పుడు అంత అంటే కాంప్లికేషన్ టైంలో కూడా 15 days టైం ఇచ్చారు. ఇప్పుడు పీపుల్స్ పర్సెప్షన్స్ మారిపోయి, వాళ్ళ తాలూకు అభిప్రాయాలు మారిపోయి, టైమ్లీ అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్ని అవర్స్లోకి ఇచ్చారు, మీరు ఎన్ని అవర్స్లో దీన్ని పరిష్కరించగలుగుతారు ఒక సమస్యని? సార్ 161 సర్వీసెస్ రియల్ టైంలో డెలివరీ చేస్తున్నాం. నంబర్ 1 సార్, ఎన్ని అవర్స్? రియల్ టైం సార్, సెకండ్స్, విదిన్ సెకండ్స్. దట్స్ వాట్. 161 సర్వీసెస్ సెకండ్స్లో డెలివరీ చేస్తాం. నా అంచనా ప్రకారం సుమారుగా 80% సర్వీసెస్ వీ కెన్ డూ ఇన్ సెకండ్స్. దేర్ విల్ బి 20% ఆఫ్ సర్వీసెస్, 15 to 20%. అగైన్ మళ్ళీ రేపు వచ్చి మీరు 20 అన్నారు, 15 అయింది అంటారు, లేదు 15 అంటే 20 అయింది అంటారు. అందుకే కొంచెం నేను ఆ విసులుబాటు పెట్టుకుంటున్నా. 15 నుంచి 20% సర్వీసెస్ వచ్చేగల ఎక్కడైతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది అనివార్యం అవుతుంది. ఇప్పుడు పెద్దలు అడిగారు పాస్పోర్ట్ వెరిఫికేషన్, దెర్ ఈస్ అ మాన్యువల్ ఇంటర్వెన్షన్, రైట్? సో వేర్ ఎవర్ మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ దేర్, ఇప్పుడు వీఆర్ స్టడింగ్ ఆల్ దోస్ ప్రాసెసెస్.
జస్ట్ allow me to finish ఒక్క నిమిషం. ఆల్ వేరెవర్ దేర్ ఇస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అన్ని ప్రాసెసెస్ ఇప్పుడు స్టడీ చేస్తున్నాం. అధికారులతో నేను కూర్చుంటున్నా, సంబంధించిన శాఖ వాళ్ళని పిలుస్తున్నా, సెక్రటరీ గారిని పిలిచి ఈ ప్రాసెస్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయాలనేది మేము చర్చిస్తున్నాం. ఎందుకంటే సింపుల్గా ఆ ప్రాసెస్ నేను డిజిటల్ తీసుకొస్తే సమస్య పరిష్కారం కాదు కదా. అంటే మాకు కోడింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్ అని, అలా తయారవుతుంది సిస్టమ్. అట్లా అవ్వకూడదు. సో పకడ్బందీగా సిస్టమ్ ఏర్పాటు చేసి అది బేస్ చేసుకుని సిటిజన్ చార్టర్, పెద్దలు అడిగినట్టు సిటిజన్ చార్టర్ మేము తీసుకొస్తాం. వై నాట్ ఇస్ మై క్వశ్చన్. వీ షుడ్ ఛాలెంజ్ అవర్ సెల్స్. అంటే సిటిజన్ సర్వీసెస్లో వీ షుడ్ ఛాలెంజ్ అవర్ సెల్స్. ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను మెటా వాళ్ళని కలిసినప్పుడు వెన్ వీ డిస్కస్డ్, వాళ్ళు జనరల్గా ఏం చేశారంటే ఒక బస్సో లైక్ ఒక ఆర్టీసీనో లేదంటే ఒక మెట్రో ప్రాజెక్ట్ అది చేశారు, కానీ ఇంటిగ్రేటెడ్ ఎప్పుడు చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేటెడ్. వీ టుక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ బిలీవ్ వీ షుడ్ టేక్ ఇట్ అప్ ఎస్ ఎ ఛాలెంజ్. ప్రక్రియలు కోర్టుకి పనికిరావు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చేసి. నో సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్రెడీ అప్హోల్డెడ్. నేను హైకోర్టులో కూడా సుప్రీం కోర్ట్ ఆర్డర్ క్లియర్లీ స్టేట్స్ దట్ there are judgments in the past, whatever has been delivered, there is legal validity as long as it is delivered. Okay. 2 ticks. Okay, thank you. There is legal validity. Supreme Court has stated that. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారు